పేదల సేవలు ప్రజావేదిక ద్వారా ప్రజల చెంతనే, ప్రజల వద్దనే, ప్రజల శ్రేయస్సుకై ఒక వినూత్నమైన ఆలోచన నేర్పుతో, P4 కూర్పుతో, పేదరికంలో మార్పుతో మార్గదర్శులుగా ముందుకొచ్చిన విశ్వనాథ్ రాజు గారికి, ఇమ్మని శంకర్ వీర్రాజు గారికి మన ముఖ్యమంత్రి వర్యులు చేత అత్యద్భుతమైన గుర్తింపు, గౌరవం, సన్మానం, అభినందన. ఇమ్మని శంకర్ వీర్రాజు గారు విశ్వనాథ్ రాజు గారికి స్వయంగా ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల చేతుల మీదుగా వారి మానవ సేవే మాధవ సేవ నార్యోక్తిని నిజం చేసినందుకు, మానవత్వం పరిమళించే విధంగా, మానవత్వం మూర్తిభవించే విధంగా మార్గదర్శులను తయారు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మీ వినూత్నమైన ఆలోచన మరింత ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆ మహానుభావులకి, ఆ మార్గదర్శులకు అందిస్తున్న ఒక అత్యుత్తమమైన అభినందన. ప్రార్థించే పెదవులు నారావారిపల్లె నుండి, రంగంపేట నుండి, చంద్రగిరి నుండి, నారావారిపల్లి, రంగంపేట, చంద్రగిరి, కుప్పం నుండి హైదరాబాద్కు, అమరావతికి, న్యూఢిల్లీకి విస్తరించిన ఒక అత్యద్భుతమైన నాయకత్వం. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్ల ఆ సూర్యుడైన పగలు పనిచేసి 12 గంటలు పగలు పనిచేసి అలసిపోతాడేమో, ఈ వెలుగు కిరణాలు అందించే చంద్రుడికి మాత్రం 24 గంటలు అలుపు లేదు, అలసట లేదు, విరామం లేదు, విశ్రాంతి లేదు. వారి కనులు భవిష్యత్తును దర్శిస్తూనే ఉంటాయి. వారి స్వప్నాలు ప్రగతి కారకాలుగా నిరీక్షిస్తూనే ఉంటాయి. ముఖ్యమంత్రి వర్యులు కొత్త చరిత్రను లిఖిస్తూ స్వర్ణాంధ్రకు కొత్త భవితను రచిస్తున్న మన ఘన జన సేవా నాయక. జై హో. ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు. ప్రతి ఇల్లు నిన్నే క్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల అమరావతి నిర్మాణానికి శ్రీమతి మద్దిపాటి విజయలక్ష్మి గారు, మద్దిపాటి పరమహంస గారి సోదరి 1,00,000 రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణానికి డొనేట్ చేస్తా ఉన్నారు. మద్దిపాటి విజయలక్ష్మి గారిని ముఖ్యమంత్రి గారు అభినందిస్తూ ఉన్నారు. శ్రీమతి మద్దిపాటి విజయలక్ష్మి గారు, పరమహంస గారి సోదరి, అమరావతి రాజధాని నిర్మాణానికి తాను సైతం అంటూ ముందుకొచ్చి 1,00,000 రూపాయలను విరాళంగా ప్రకటించిన ప్రజావేదిక ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అభినందన అందుకుంటున్న మద్దిపాటి విజయలక్ష్మి గారు అమరావతి రాజధాని కళకళలాడాలని, అమరావతి రాజధాని అజరామరం అవ్వాలని, అమరావతి రాజధాని రూపశిల్పి రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోష. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి.
నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష గీతికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు కవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కన అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా ప్రత్యేక హోదా సంపాదించగా రేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుని ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు